హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు రమ్య వాళ్ళు పిక్నిక్కి వెళ్తున్నారంట. కార్తీక మాసం అయిపోయాక పిల్లలు ఏంటో మళ్ళీ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నారండి. పెనుగొండ అయితే వెళ్తారు. ముందుగా స్థల స్నానానికి అయితే పొయ్యి అయితే వెలిగించి నేను నీళ్ళైతే పెట్టాను. ఇంకా చూడండి, పువ్వులు అయితే కోసేసుకుంటుంది. మన పువ్వులే సరిపోతాయి. కానించి ఊళ్ళో వెళ్ళేటప్పటికి చాలా పువ్వులు అయితే కాసాయండి. నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ఊరు వెళ్ళేటప్పుడు పువ్వులు ఎలాగా అనుకునే వాళ్ళము. ఈ సంవత్సరం అయితే పువ్వులు బాగా కాస్తున్నాయండి. అంతకుముందు చెట్లు వేసేవాళ్ళం, కానీ పువ్వులు అయితే అస్సలు కాసేవి కాదు. ఏంటో అర్థం అవ్వేది కాదు. మట్టి మంచిది కాక ఈ సంవత్సరం మట్టికి పువ్వులు బాగా కాస్తున్నాయి. ఇది హైబ్రిడ్ చెట్టు అండి. ఇది అన్నిటికంటే పెద్ద కనకాంబరం. మనకు 3 రకాలు 4 రకాల్లో కాస్తున్నాయండి పువ్వులు. ఇదేమో రెడీ కనకాంబరం చూపించాను కదా ఆల్రెడీ.